హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్స్ గురించి, బ్లడ్ డొనేషన్ గురించి మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరూ మీ బ్లడ్ గ్రూప్ చెక్ చేయించుకుని మీ బ్లడ్ గ్రూప్ చూపిస్తున్న ఐడి కార్డ్ని మీతో పాటు క్యారీ చేయాలి. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ 43 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. ఇందులో ప్రధానంగా ఏబిఓ సిస్టమ్ అండ్ ఆర్ఎక్స్ సిస్టమ్ గురించి చెప్పుకుంటాం. నెక్స్ట్ ప్రాధాన్యత కెల్ సిస్టమ్, డఫీ సిస్టమ్, కిడ్ సిస్టమ్కి ఇస్తాం. అయితే ఎప్పుడైనా మీరు బ్లడ్ ఎక్కించుకున్నప్పుడు ఏమీ కాలేదు, ఒక వారం తర్వాత దద్దుర్లు కానీ దురద కానీ వచ్చిందనుకోండి, మేబీ ఈ కెల్ సిస్టంలో, డఫీ సిస్టంలో ఏదైనా చిన్న మిస్ మ్యాచ్ అయిందేమో అని చెప్పేసి అంటాం. ఈ సిస్టమ్స్లో మిస్ మ్యాచ్ అయినంత మాత్రం ఏమీ అయిపోదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ గ్రూప్స్ని చూస్తే ఓ పాజిటివ్ లీడింగ్లో ఉంది 37%. నెక్స్ట్ ప్లేస్ ఏ పాజిటివ్ ఉంది 35%. నెక్స్ట్ ప్లేస్ బి పాజిటివ్ ఉంది 8%. అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ఏబి నెగిటివ్ 0.6% ఉంది ప్రపంచవ్యాప్తంగా చూస్తే. నెక్స్ట్ ప్లేస్లో అంటే నెక్స్ట్ అరుదైన బ్లడ్ గ్రూప్ బి నెగిటివ్ ఉంది 1.5%. అయితే ఇండియాలో మాత్రం కొంచెం ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. ఇండియాలో లీడింగ్లో బి పాజిటివ్ ఉంది 32%. నెక్స్ట్ ప్లేస్ ఓ పాజిటివ్ ఉంది 25%. అయితే ఇండియాలో అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ సేమ్ ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఉందో అదే ఉంది, ఏబి నెగిటివ్ 0.4%. అయితే నెక్స్ట్ ప్లేస్ అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్స్లో బి నెగిటివ్ లేదు, ఏ నెగిటివ్ ఉంది 1.3%. నెక్స్ట్ బి నెగిటివ్ 2%. అయితే ఓ నెగిటివ్ బి నెగిటివ్కి దగ్గరలోనే ఉంది 2.03% అని చెప్పేసి అంటాం. ఏబి పాజిటివ్ 14% ఉంది. అయితే బ్లడ్ డొనేషన్ గురించి మాట్లాడుకోవచ్చు. ఎవరు బ్లడ్ ఇవ్వచ్చు? 16 ఏళ్ళు దాటిన ఎవరైనా బ్లడ్ ఇవ్వచ్చు. అట్లీస్ట్ 50 kg బరువు ఉండాలి. అంతేకాకుండా మీ బీపీ, షుగర్ ఇలాంటివి ఏమైనా ఉంటే కంట్రోల్లో ఉండాలి. హీమోగ్లోబిన్ అబ్బాయిల్లో అయితే అట్లీస్ట్ 13 పాయింట్స్ ఉండాలి, అమ్మాయిల్లో 12 పాయింట్స్ లేదా 12.5 పాయింట్స్ అని చెప్పేసి 12.5 పాయింట్స్ అని చెప్పేసి కొన్ని గైడ్లైన్స్ చెప్తున్నాయి. అంతేకాకుండా హెచ్ఐవి కానీ, హెచ్బిఎస్ ఏజీ కానీ, హెచ్సివి కానీ ఇలాంటి డిసీజెస్ ఏమీ ఉండకూడదు. అయితే ఈ మధ్య కాలంలో ప్యాథోజన్ డిటెక్షన్ సిస్టమ్ అని చెప్పేసి ఒకటి వచ్చింది. సపోజ్ ఏదైనా డిసీజ్ ఉన్నప్పుడు బ్లడ్ ఎమర్జెన్సీ కాదనుకోండి, ఆ బ్లడ్ తీసుకుని అందులో ప్యాథోజన్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బ్లడ్ ఇవ్వడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా సార్ అని అడుగుతూ ఉంటారు. ఏమీ ఉండదు. జస్ట్ మీకు బ్లడ్ ఇచ్చేటప్పుడు సూది గుచ్చుతారు చూసారా, దానివల్ల స్లైట్గా బ్లీడింగ్ అయితే అవ్వచ్చు, ఐస్ ముక్క పెట్టుకోమని చెప్తాం అంతే. లేదా కొంచెం కళ్ళు తిరుగుతాయి కొంతమందికి, ఫస్ట్ టైం బ్లడ్ ఇచ్చే వాళ్ళకి, అది ఫీమేల్స్లో, అది కొంచెం యంగ్ ఏజ్ వాళ్ళకి కొంచెం కళ్ళు తిరుగుతాయి. అందుకే బ్లడ్ ఇచ్చిన వెంటనే లేకుండా కొద్దిసేపు రెస్ట్ తీసుకుని తర్వాత ఏదో తినమని చెప్పేసి అంటాం. ఎన్ని నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. మనకి అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్స్ 2 months ఇచ్చింది, 56 days ఇచ్చింది. 2 నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వచ్చు అని చెప్పేసి అంటుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే మన ఇండియన్ సిస్టంలో ఒకసారి మనం బ్లడ్ ఇచ్చిన తర్వాత ఒక ప్యాకెట్ బ్లడ్ ఇచ్చామనుకోండి, 1 పాయింట్ హీమోగ్లోబిన్ తగ్గుతుంది. ఈ 2 monthsలో అది పూర్తిగా రికవర్ అవ్వటం లేదు. ఎందుకంటే మన ఫుడ్స్లో ఐరన్ కంటెంట్ చాలా తక్కువ ఉంది. సో ఇదే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఒకసారి బ్లడ్ ఇచ్చిన వ్యక్తి మళ్ళీ 2 నెలలు మళ్ళీ బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అతను హీమోగ్లోబిన్ సరిపోవట్లేదు. అందుకు కొంచెం 4 months అని చెప్పేసి, కొంతమందికి 6 months అని చెప్పేసి ఎక్స్టెండ్ చేస్తున్నాం. అయితే పాతకాలంలో బ్లడ్ బ్యాంక్ సిస్టమ్ అది ఉండేది కాదు. సో డోనర్ ఎప్పుడు రెడీగా ఉండాల్సిన అవసరం ఉండేదట. బ్లడ్ బయటికి తీస్తే అది గడ్డగట్టేసేది. సో డోనర్ రెడీగా ఉంచేవారు. సో తర్వాత సిట్రేట్ యాడ్ చేస్తే బ్లడ్ గడ్డగట్టడం లేదని చెప్పేసి, గ్లూకోజ్ యాడ్ చేస్తే రెడ్ బ్లడ్ సెల్స్ చనిపోవట్లేదని చెప్పేసి తర్వాత తెలిసింది. తర్వాత ఈ బ్లడ్ బ్యాంక్ సిస్టమ్ వచ్చింది. సో బ్లడ్ తీసుకుని దాచడం, అవసరమైనప్పుడు యూజ్ చేయడం చేస్తున్నాం. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ పైన ఏ విధమైన అపోహవద్దు. హ్యాపీగా మన బ్లడ్ ఇవ్వచ్చు, మన బ్లడ్ ఇచ్చి వేరే వాళ్ళ ప్రాణం కాపాడవచ్చు. దీనివల్ల అయితే పెద్దగా కాంప్లికేషన్స్ అయ్యేది ఏమీ లేదు. ఉంటే మనకి బెనిఫిట్సే ఉంటాయి తప్పితే ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.